నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మంత్రి మనోహర్ చొరవతో జయప్రకాష్ నగర్ లో లో వోల్టేజ్ సమస్యకు శాశ్వత పరిష్కారం. తెనాలి ప్రజల సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యం. మంత్రి నాదెండ్ల మనోహర్. చోరీ చేసి పారిపోయిన ఏఐ నిఘాకు చిక్కిన నిందితుడు. తెనాలి ప్రజల సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెనాలి ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ అన్నారు. శనివారం క్యాంపు కార్యాలయంలో ప్రజల నుండి వినతులు స్వీకరించిన ఆయన అనంతరం పట్టణ అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. కొత్త వంతెన ప్రాంతంలో కొనసాగుతున్న పూడికతీత పనులను పరిశీలించిన మంత్రి పనుల పురోగతిపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ అధికారులు వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. బెటర్గా చేస్తాం, దానికన్నా అధ్వానంగా చేస్తాం. పని ఆ పని అదేంటది, దేనికోసం చేస్తున్నట్టు సార్ చూడు సార్, దగ్గర నుంచి చూపించాను. చాలా సందర్భాలు నేను చూస్తూ ఉంటాను, అనుకుంటాను ఎందుకంటే మీ బిజినెస్ వెళ్ళిపోతారేమో అని అనుకుంటున్నాను. అసలు ఎవరు కదిలే మూడో లేరే. ఫుట్పాత్ మొత్తం ఆక్రమించేసావు నువ్వు, మళ్ళీ రోడ్డు కూడా ఆక్రమించావు. వాట్ ఆర్ యూ డూయింగ్ యాస్ కమిషనర్? వాట్ ఈస్ యువర్ డ్యూటీ యాస్ ఎ కమిషనర్? వాట్ హ్యాస్ ద కోర్ట్ గివెన్ ఆర్డర్ సో మెనీ టైమ్స్? వాట్ ఈస్ యువర్ డ్యూటీ యాస్ ఎ కమిషనర్? ఏమి లేవు, ఏమి లేవు. ఎవరు చెప్పారు? అక్కడ ఉంది దేనికి? అది కొబ్బరికాయ కొట్టుకోవడానికి. నేను పొద్దున్న నేను చూసా కదా, నేను ఆగాను. అక్కడ మెషిన్ దించేశారు, కాంక్రీట్ బాల్ కూడా దించారు. మీరు ఏమనుకుంటున్నారు? మీరు ఎవరు చెప్పారు? ఎవరు కడతాడు ఆ కాంక్రీట్ దాన్ని? ఇప్పుడు అదే వర్క్ చేయమంటే మీకు కసితో చేస్తారా, లేకపోతే నిజంగా పని చేయాలని ఉందా మీకు? డ్యామేజ్ చేయడానికి వచ్చారా మీరు? ఏమి మీరు అసలు ఏది ఆ వర్క్ దేనికి? నేను చేపిస్తే సరిగ్గా చేపించండి, సిల్ట్ తీయకుండా అటు ఇటు ఇట్లా 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 గుర్తుండే వస్తున్నాడు అక్కడి నుంచి. అవన్నీ నేను చూస్తాను. ఇంకా అక్కడ ఏదో నడుచుకుంటే దేనికోసం అది వర్క్ చేయడం? ఆ రోజు ముగ్గురం ఉన్నాం, నేను క్లియర్గా చెప్పా. అక్కడ ఓపెనింగ్ ఉంది, అక్కడ వేయండి అన్నాను. ఫెన్స్ పైరు కొట్టారు. ఇప్పుడు అక్కడ ఫెన్స్ కొట్టారు. అక్కడ నిలబడి మీకు చూపించాను. అక్కడ ఖాళీ ఉంది, అక్కడ వేయండి, అక్కడ వర్క్ అని చెప్పాను. ఇక్కడ వచ్చి మొత్తం ఫెన్స్ కొట్టాడు. మేవాడు పట్టించుకోరు. ప్రతి వాళ్ళకి ఏంటంటే ఎలాగానే ఇక్కడ కార్యకి వెళ్ళిపోతున్నారు మీరు అందరూ కూడా. ఆయన ఏం చేస్తున్నాడు? మీరు లేకపోతే 2 సంవత్సరాల క్రితం ఎట్లా చేసాం ఆ పని ఇక్కడ? దానికన్నా బెటర్గా చేస్తాం, దానికన్నా అధ్వానంగా చేస్తాం పని. ఆ పని ఇరిగేషన్ కాలువ చేయాల్సింది ఎవరు? మీరే కదా. సత్యనారాయణ టాకీస్ రోడ్, గాంధీ చౌక్ ప్రాంతాల్లో పర్యటించి వ్యాపారులు, స్థానికుల సమస్యలను తెలుసుకున్నారు. ట్రాఫిక్, విద్యుత్ అంతరాయాల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వేగంగా అమలు చేస్తుందని తెలిపారు. వైఎస్ఆర్సీపీ నిరసనలపై స్పందిస్తూ ప్రజలు ఇప్పటికే తమ తీర్పును ఇచ్చారని, ప్రతిపక్షం ప్రజా సమస్యలపై నిర్మాణాత్మకంగా వ్యవహరించాలని సూచించారు. స్టాండ్ లేదు వాస్తవంగా. ఇక్కడైతే క్లియర్గా ఉంటుంది సార్. బట్ ఇక్కడైతే అంతకుముందు మనకు రాట్లు టెంపరీ పెట్టేవాళ్ళు సార్. ఇప్పుడు మన వాళ్ళ వర్షం ఏంటంటే ఆటోలు ఇక్కడ రాకూడదని సార్. కానీ కొంతమంది తెలియని టైంలో మన స్టాఫ్ అయినప్పుడు వెళ్తున్నారు సార్. అయితే అప్పుడు
మీరు బయటకు వచ్చే టైంలో ఉండలేదు అన్నట్టు మధ్యాహ్నం పూర్తిగా అదే అందులో నేను ఖచ్చితంగా ఈసారి నుంచి 2-3 రోజులు వాచ్ పెట్టాను. పని చేయండి. 2-3 రోజులు వాచ్ పెట్టి వాళ్ళకి చెప్పండి ఇక్కడ పెట్టదని చెప్పండి. నేను వాళ్ళకి నేను చెప్తే వాళ్ళతో తగదాలి మాకు. లేదు నేను చేస్తాను వ్యాపారం దెబ్బతినకండి చూద్దానండి. నేను చేస్తాను. సరే మీరు ఆ వారం ఆయన బిజీగా ఉన్నాడు, వచ్చే వారం వెళ్ళి కమిషన్తో కూర్చోమని చెప్పాను. ఆల్టర్నేటివ్ ఏంటనేది మీకు డిస్కస్ చేద్దాం. ఆల్టర్నేటివ్ అనేది కూడా చెప్పాను ఆయన. ఒకసారి ఆయనతో కూర్చోండి మీరు. సార్ డిస్కషన్ జరిగిన తర్వాత మళ్ళీ రండి నా దగ్గర. ఓకేనా? సరే ఆల్రెడీ పత్రికలు కూడా వేస్తాం. సో ఆ ట్రాన్స్ఫర్ ఆ టైలెంట్లో ఉంది, ఇటు టైలెంట్లో ఉంది. మరి మీటింగ్లో మమ్మల్ని 20 years నుండి అలా ఉంటుంది. 15 ఏళ్ళు బాగా వాళ్ళు కాదు, మనం పరిష్కారం చేయాలి. వాళ్ళు కాదు కదా, వాళ్ళని అడిగితే ఎట్లా? మీరు కమిషనర్ గారు ఒకసారి చూసుకుని ఇప్పుడు మనం అక్కడ కట్టేదానికి సరిపోదా? అక్కడి నుంచి ఫీడ్ చేయలేకపోతున్నాం సార్. యాక్చువల్గా డబల్ సర్క్యూట్స్ కొత్తది మనం ఏదైతే హాస్పిటల్లో కడుతున్నామో సార్ దానివల్ల కొంచెం లోడ్ తీసుకుంటుందా? దానివల్ల వచ్చినాక ఇక్కడ లోపల అయితే ట్రాన్స్ఫార్మర్ పెట్టాలి ఫస్ట్ సార్ ఈ పర్టికులర్ ఏరియా. ఇప్పటికీ డబుల్ సర్క్యూట్స్ రన్ చేసాం సార్. పైన 2 సర్క్యూట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్ కనుక తీసుకురాగలిగితే ఈ సెంటర్లోకి బాగా సమస్య ఉంటుంది. అదే లైటింగ్ మేము కూడా రావట్లేదు. పని చేస్తారు. ఎగ్జామిన్ చేస్తాం సార్. సరే మీరు డే టైం వచ్చి ఒక స్లోగా బైక్ మీదనో లేదా నడుచుకుంటూ వెళ్ళి ఎస్ సార్. ఎక్కడ ఆపర్చునిటీ ఉన్నా మీరు చెప్తే ఒకసారి కమిషనర్ గారు కూడా ఎవరికైనా డెప్యూట్ చేస్తారు, చూద్దాం. అంతా తిరిగి చేస్తాను, చెక్ చేస్తాను. కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా ప్రధానంగా గాంధీ చౌక్ నుంచి తెనాలి మున్సిపల్ కార్యాలయం వరకు ప్రధానమైన మార్కెట్ బజార్లో ఇక్కడున్న వ్యాపారస్తులతోటి వాళ్ళకున్న సమస్యలు, ఆ సమస్య పరిష్కారం కోసం అధికార యంత్రాంగంతో పాటు ఒక అవగాహన కలిగే విధంగా ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మా దృష్టికి తీసుకొచ్చింది ఎక్కువగా ట్రాఫిక్ సమస్య గురించి. ఈ రద్దీ ఉన్న ప్రాంతంలో కొంతవరకు అస్తవ్యస్తంగా వేరే ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు పార్కింగ్ చేయడం, అదేవిధంగా ఆటోల వలన కొంచెం ఇబ్బంది ఉందని షాప్ వాళ్ళు చాలామంది నా దృష్టికి తీసుకొచ్చారు. శానిటేషన్ విషయంలో కూడా ఈరోజు ఇప్పుడే కమిషనర్ గారితో మాట్లాడి నేను ఒక నిర్ణయం తీసుకున్నాం. 2 డేస్ చేస్తారా? 2 రోజుల్లో ఒక కొత్త టీం ఏర్పాటు చేసుకుని నైట్ పూట శానిటేషన్, ఇదివరకు గతంలో కూడా నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఈ కార్యక్రమం చేశాం. దాన్ని మరొకసారి పునరుద్ధరించి ఈ కమర్షియల్ ఏరియాలో రాత్రిపూట 10 తర్వాత, పగలపూట కాకుండా నైటే శానిటేషన్ చేసేటట్టు సపరేట్ టీమ్స్ ఏర్పాటు చేసుకుని ఒక 2 రోజుల తర్వాత మున్సిపాలిటీ నుంచి అదొకటి ఒక చక్కటి కార్యక్రమం చేపడతాం. అదేవిధంగా కొన్ని వోల్టేజ్ ఫ్లక్చుయేషన్ గురించి మా దృష్టికి తీసుకొచ్చారు. సిపిడిసిఎల్ నుంచి ఉన్న అధికారులు వాళ్ళకున్న అవగాహనతోటి ఖచ్చితంగా ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయాలని చెప్పారు. ఒక స్థల సేకరణ కానీ లేదా స్థల కోసం మనం అన్వేషించాల్సిన అవసరం ఉంది. సో ఒక ప్రాంతంలో, ఈ ప్రాంతంలోనే ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు కోసం తప్పకుండా మేము చర్యలు తీసుకుంటాం. ఇటువంటి కార్యక్రమాలు మేము చేస్తూ ఉంటే 2 సంవత్సరాల్లో ఏమీ చేయలేదు, ప్రజలకి వెన్నుపోటు పొడిచారనే కార్యక్రమంతో ఈరోజు వైఎస్ఆర్సీపీ వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా మరి ప్రజల సహకారం అండా ఏమాత్రం లేకుండా కార్యకర్తలు ఒక పార్టీ ప్రోగ్రాంగా చేశారు. ప్రజాస్వామ్యంలో అన్నిటికన్నా విలువైంది ఏ విధంగా ఓటర్ మహనీయుడు ఒక తీర్పు ఇస్తారు. ఓటర్ ఇచ్చిన తీర్పుని మనం అంతిమంగా మన ప్రజా జీవితంలో ప్రభుత్వంలో ఉన్న ఒక అవకాశాన్ని అంకిత భావంతో పనిచేసినప్పుడు అనేక సమస్యల పరిష్కారమే కాకుండా కొత్త ఆలోచనలతోటి మనం తీసుకొస్తున్న విధానాలు తద్వారా ప్రజలందరికీ మేలు జరుగుతుంది. ఏ మాత్రం అవగాహన లేకుండా ప్రభుత్వం పైన కానీ ప్రభుత్వ కార్యక్రమాల గురించి కానివ్వండి, వీళ్ళు అంతే, వాళ్ళ నాయకుడికి అంతే, ఇంకిత జ్ఞానం కూడా లేకుండా ఏదో ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి మాట్లాడుతూ ఉంటారు, దురుసుగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఈరోజు కూడా అధికారులపైన దురుసుగా ప్రవర్తించారనే సమాచారం నాకు వచ్చింది. ఇవి ప్రజలు గతంలో కూడా చూశారు. అంటే మధ్యాహ్నం కూడా నేను చెప్పాను, చెంప చెల్లుమని 2 సంవత్సరాలు అయింది. ఇప్పుడైనా కొంచెం జ్ఞానం పెంచుకుని ప్రజల్లో కొంచెం ఒక బాధ్యతతోటి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలపైన నిజమైన లబ్ధిదారులకి అందకపోతే తప్పకుండా మీరు ప్రతిపక్ష పార్టీగా మీరు మా దృష్టికి తీసుకురావచ్చు. పార్టీలకు అతీతంగా మనం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది కలగకూడదన్న తపనతోటి మా కూటమి ప్రభుత్వం
గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో అద్భుతమైన కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాం. రైతులకి ప్రత్యేకంగా నేను చెప్పదలుచుకున్నాను, వైఎస్ఆర్సీపీ హయాంలో ఎవరైతే ఈరోజు మాట్లాడారో 29 మంది రైతుల దగ్గర కొన్నారు ధాన్యం. కొలిపర్ మండలంలో 12, తెనాలి మండలంలో 17 మంది రైతుల దగ్గర కొన్నారు. ఇది వాళ్ళ లెక్క. అదే మా కూటమి ప్రభుత్వం 5,300 మంది రైతుల దగ్గర మేము ధాన్యం కొనుగోలు చేసాం 75 కోట్ల రూపాయలతో. మొట్టమొదటిసారి చరిత్రలో ట్రైన్ పెట్టాం, తెనాలి నుంచి వ్యాగన్లు పెట్టి తరలించాం ధాన్యాన్ని. కనీస మద్దతు ధర రావాలని మారుమూల ప్రాంతాల్లో కూడా రైతు సహాయ కేంద్రాలు ఏర్పాటు చేసి, ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రతి రైతుని ప్రభుత్వం పైన నమ్మకంతో భరోసా తీసుకొచ్చాం. మధ్యాహ్న భోజనం పథకం ఈ రోజున ఎక్కడైనా గతంలో ఎప్పుడైనా చేశారా మీరు? దీపం పథకం, ఉచితంగా గ్యాస్ సిలిండర్లు మీరు ఎప్పుడైనా చేశారా? స్త్రీ శక్తి, మహిళలకు ఉచితంగా బస్సుల్లో ప్రయాణం మీరు ఎక్కడైనా చేశారా? 2,000 రూపాయల పెన్షన్ని 4,000 రూపాయలు ఎప్పుడైనా చేశారా? రోడ్లు కనీసం ఒక తట్టెడు మట్టి తీసుకొచ్చి మీరు గుంతలు కూడా పూడ్చలేరు. ఆఫ్టర్ ఆల్ ఏంటన్నారు రోడ్లు అంటే? అంత అహంకారంతో పనిచేసిన వ్యక్తులు ఈ రోజున మళ్ళీ ప్రజల దగ్గరకు వచ్చి ఈ విధంగా కార్యక్రమాల్లో పాల్గొని అనవసరంగా ప్రభుత్వం పైన బురద జల్లాలనే ఒక ప్రయత్నం మనందరం కూడా ఖండించాలి. తప్పది. తెనాలి రూరల్ పోలీసులు ఆర్టీజీఎస్ ఏఐ సీసీటీవీ 360 యాప్ సాయంతో హౌస్ చోరీ కేసును కొన్ని గంటల్లోనే ఛేదించి అంతర్రాష్ట్ర దొంగను అరెస్ట్ చేశారు. హాఫ్పేటలో ఓ ఇంటిలో 25,000 రూపాయల నగదు చోరీ చేసి పరారైన నిందితుడు బండి గోపిని నందివెలుగు జంక్షన్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి చోరీకి ఉపయోగించిన కారు, 5,000 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. కేసు ఛేదనలో ప్రతిభ కనబరిచిన తెనాలి రూరల్ పోలీసులు సిఐ నాయబ్ రసూల్, ఎస్ఐ ఆనందులను జిల్లా ఎస్పీ వకుల్ జిందర్ అభినందించారు. ఈ నెల 9వ తేదీన ఉదయం 11:50 సమయంలో హాఫ్పేట విలేజ్ నందు ఒక ఇంట్లో తలుపేసిన ఇంట్లో దొంగతనం జరుగుతుంది. ఆ ఇంటి యొక్క 2 బీరువాలు పగలగొట్టి ఆ ఇంట్లో ఉన్న 25,000 రూపాయలు దొంగతనం చేశారని చెప్పి ఫిర్యాదు ఇవ్వగానే ఆ ఫిర్యాదుదారులతో మాట్లాడి తెనాలి పోలీసులు కేసు నమోదు చేశాము. వారు చెప్పిన ప్రకారంగా ఒక వ్యక్తి తెల్లటి షిఫ్ట్ కారులో వచ్చారని చెప్పగా ఇమీడియట్లీ మన తెనాలి రూరల్ పోలీస్ శాఖ సిబ్బంది సహాయంతో 2 టీంలు ఏర్పాటు చేసి ఆ రూట్లో ఉన్న సీసీ కెమెరా మొత్తం కూడా చెక్ చేయంగా ఆ రూట్లో ఉన్న వీళ్ళ షిఫ్ట్ డిజైన్ కార్లు ఏమున్నాయని చూసుకుంటే వాటిలో ఒక కార్ నెంబర్ మేము ట్రేస్ చేయడం జరిగింది. ఆ కార్ నెంబర్ ఇమ్మీడియట్లీ మాకున్న ఆర్టీజీఎస్ సీసీ కెమెరా 360 డిగ్రీస్ యాప్లో అప్లోడ్ చేయగా ఈ కారు గుంటూరు పరిసర ప్రాంతాల్లో తిరుగుతున్నట్టు గుర్తించాము. అదేవిధంగా వాటి కోసం తిరుగుతున్న సందర్భంలో ఈరోజు మధ్యాహ్నం సందర్భంలో దుగ్గిరాల మీదుగా దాటుకొని తెనాలి వైపు వస్తున్నట్టు గుర్తించి ఇమ్మీడియట్లీ తెనాలి రూరల్ ఎస్ఐ గారు వాళ్ళ సిబ్బంది సహాయంతో నందివేలి జంక్షన్ వద్ద ఆ కారులో ఉన్న వ్యక్తి అయిన ఆ ముద్దాయి పేరు బండి గోపి, మదిరి మండలము, ఖమ్మం జిల్లా, తెలంగాణ స్టేట్ వ్యక్తి. ఇతను పట్టుకొని విచారించగా అతను మనం చేసిన దొంగతనం గురించి ఒప్పుకొని అతని వద్ద నుండి 5,000 రూపాయలు రికవరీ చేయడం జరిగింది. అదేవిధంగా విచారించగా ఇతను గత నెల 1వ తేదీని జైలు నుంచి రిలీజ్ అయినట్టుగా, ఇతని మీద పాత కేసులు తెలంగాణలో ఉన్నట్లుగా ఒప్పుకున్నాడు. ఆ పాత కేసు వివరాలు కూడా మొత్తం దీంట్లో చదివిపోతున్నాయి. తెలంగాణలోని కల్లూరు పోలీస్ స్టేషన్ 1, మధురై టౌన్ పోలీస్ స్టేషన్ 6, టేకులపల్లి పోలీస్ స్టేషన్ 1, గురిపడి పోలీస్ స్టేషన్ 1. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలో 2 కేసులు ఉన్నవి. అంతేకాకుండా ఇతనికి కొట్టివేసిన కేసులు ఇంకా 20 కేసులు ఉన్నాయి. ఇతను DHP అఫెండరు. ఇతను జైలు నుంచి కొత్తగా ఈరోజు మనం మొట్టమొదటి కేసుని ట్రేస్ చేశాము. అదేవిధంగా సాంకేతిక పరిజ్ఞానం గవర్నమెంట్ వారు ఏర్పాటు చేసిన ఆర్టీజీఎస్ సీసీ కెమెరా 360 డిగ్రీస్ వల్ల మనకు నేరస్తులు పట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది కనుక అదేవిధంగా ఎక్కడైనా కానీ ఇటువంటి దొంగల గురించి కానీ లేక తక్కువైన వెహికల్ గురించి కానీ మనం ఇమీడియట్గా ఆ యాప్లో అప్లోడ్ చేస్తే అవి ఎక్కడ తిరుగుతున్నా కానీ అవి గుర్తించడానికి వీలుగా ఏర్పరిచిన కెమెరాల వల్ల మనం ట్రేస్ చేయగలుగుతాం. కనుక ఈ మొత్తంకి మాకు ఏర్పాట్లు చేసిన గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందర్ సార్కి థ్యాంక్స్ చెప్తున్నాం. సంస్కరణల పేరుతో మున్సిపల్ సేవలను ప్రైవేట్ సంస్థలకు అప్పగించే ప్రభుత్వ నిర్ణయాలను ప్రజలు సమైక్యంగా వ్యతిరేకించాలని సిపిఎం పట్టణ కార్యదర్శి కె బాబు ప్రసాద్ పిలుపునిచ్చారు. శనివారం చెంచుపేటలోని పిఎన్ఆర్ భవన్ ప్రజా సంఘాల కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జీవో ఆర్టీ నెంబర్
975, 673 ద్వారా మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు, కార్పొరేషన్లోని కీలక విభాగాలను ప్రైవేటీకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. రోడ్లు, మంచినీటి సరఫరా, పారిశుద్ధ్యం, వీధి దీపాలు వంటి సేవలతో పాటు ప్రస్తుతం ఉచితంగా అందుతున్న పౌర సేవలపైన యూజర్ ఛార్జీలు విధించే పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన ఫిర్యాదులు సకాలంలో పరిష్కారం కావడం లేదని, చెంచుపేట 28వ వార్డులో 500 అడుగుల లింక్ రోడ్డుకు 2 ఏళ్లుగా అనేక అర్జీలు ఇచ్చినా పనులు చేపట్టలేదని విమర్శించారు. ప్రజలు సంఘటితమై ప్రభుత్వ నిర్ణయాలను వెనక్కి తీసుకునేలా పోరాటాలు చేయాలని ఆయన కోరారు. సమావేశంలో సిపిఎం సీనియర్ నాయకుడు ఎస్కే హుసేన్ వలి పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబరు 975, 673 ఈ 2 జీవోల ద్వారా స్థానిక సంస్థలకు చెందినటువంటి 13 రకాల సేవల్ని ప్రైవేటు సంస్థలకి అప్పజెప్పడానికి ఒక ప్రయత్నం అనేటువంటిది చేస్తున్నారు. నీరు, రోడ్లు, శానిటేషను, వీధి లైట్లు ఇవి ప్రైవేట్ సంస్థలకి అప్పచెప్పడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. వీటితో పాటు పౌర సేవలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ప్రైవేట్ సంస్థలకే ఇస్తారంట. ఇప్పటిదాకా ఉచితంగా పౌరులకు లభిస్తున్నటువంటి సేవలన్నిటికీ కూడా యూజర్ ఛార్జెస్ పెట్టి ప్రతి దానికి ఇంత అని చెప్పేసి వసూలు చేస్తారంట. ఎవరు ఎక్కువ టెండర్లు వేసుకుంటే వాళ్ళకి ఆదేశాలు ఇవ్వటం అనేటువంటిది జరుగుతుంది. వాళ్ళు మున్సిపాలిటీలకి కాంట్రాక్టులు డబ్బు చెల్లించాలంట. అంటే ప్రభుత్వం ఉచితంగా సేవలు చేయటం పక్కన పెట్టి ప్రజలకు సేవలు చేయటం ద్వారానే ఆదాయాన్ని సంపాదించాలనేటువంటి ప్రయత్నం ఇది చాలా బాధాకరం. తెనాలి జయప్రకాష్ నగర్ ప్రాంత ప్రజలను చాలా కాలంగా వేధిస్తున్న లో వోల్టేజ్ సమస్యకు మంత్రి నాదెండ్ల మనోహర్ చొరవతో శాశ్వత పరిష్కారం లభించింది. ఇటీవల తూర్పు కాలువల పూడిక తీత పనులను పరిశీలించేందుకు వచ్చిన మంత్రి దృష్టికి స్థానిక మహిళలు విద్యుత్ సమస్యను తీసుకువెళ్లగా వెంటనే స్పందించిన మంత్రి సంబంధిత అధికారులకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మంత్రి ఆదేశాల మేరకు విద్యుత్ శాఖ అధికారులు జయప్రకాష్ నగర్లో కొత్త ట్రాన్స్ఫారంను ఏర్పాటు చేశారు. దీంతో నెలల తరబడి లో వోల్టేజ్ సమస్యతో ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు ఊరట లభించింది. విద్యుత్ సరఫరా మెరుగుపడటంతో గృహోపకరణాల వినియోగంలో ఎదురవుతున్న సమస్యలు తొలగిపోయాయని స్థానికులు తెలిపారు. అదేవిధంగా తూర్పు కాలువల పూడికి తీత పనులు చేపట్టడం వల్ల వర్షాకాలంలో నీటి నిల్వ సమస్యలు తగ్గే అవకాశం ఉందని స్థానిక మహిళలు పేర్కొన్నారు. ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని వెంటనే పరిష్కార చర్యలు చేపట్టిన మంత్రి నాదెండ్ల మనోహర్ కు స్పందించిన అధికార యంత్రాంగానికి వారు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల అవసరాలను గుర్తించి తక్షణ చర్యలు తీసుకోవడం వల్లే జయప్రకాష్ నగర్లో ఈ సమస్యకు త్వరగా పరిష్కారం లభించిందని స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. నేను 40 వార్డు జయప్రకాష్ నగర్లో ఉంటున్నానండి. మాకు గత కొన్ని నెలలుగా కరెంటు పోతూ వస్తూ ఉంది. కరెక్ట్ 11 అయితే చాలు కరెంట్ తీసేస్తున్నారు సార్. మాకు ఈ ఇబ్బంది మనోహర్ సారు 2 రోజుల క్రితం ఏరియాకి వచ్చారు కాలువలు అవి చూస్తున్నారు, రోడ్లు అవి చూస్తున్నారు. చెప్పాలా వద్దా మన సమస్య కదా అని చెప్పేసి నేను ముందుకు వచ్చి సార్ ఇట్టగా మాకు 4 ఇళ్ళకే కరెంటు పోతుంది సార్, మాకు చాలా ఇబ్బందిగా ఉంది, మాకు చిన్నపిల్లలు ఉన్నారు, 11:30 అయితే చాలు కరెంటు పోతుంది సార్ అంటే మా మాటల్ని అర్థం చేసుకున్నారు మనోహర్ సారు. ఆయనకి చాలా ధన్యవాదాలు సార్. చెప్పిన 24 గంటల్లోనే కరెంట్ వాళ్ళని పిలిపించారు సార్. పిలిపించి మా సమస్యని అర్థం చేసుకొని ఎక్కడ పోతుంది ఏంది అని అర్థం చేసుకొని వాళ్ళని పిలిపించి ఫలానా చోట ఇట్లా ఫీజు పోతుంది, ఎందుకు పోతుంది అని అడిగి ఇక్కడ ట్రాన్స్ఫర్ అయ్యాల్సిందే అని చెప్పి వేయించారు సార్. 24 గంటల్లో కరెంట్ వచ్చేసేసింది మాకు. అది చెప్పారు సార్, సాయంత్రం 5 అయితే వస్తుందమ్మా మీకు కరెంటు, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అని చెప్పారు. ఈ విషయం చెప్పిన మనోహర్ సార్కి చాలా ధన్యవాదాలు సార్. మా పరిస్థితిని మమ్మల్ని అర్థం చేసుకొని చెప్పిన 24 గంటల్లోనే చేసినందుకు చాలా సంతోషంగా ఉంది సార్. మా మాటలను అర్థం చేసుకున్నారు సార్ మనోహర్ సారు. ఇలా చేసినందుకు మనోహర్ సార్కి నా కృతజ్ఞతలు, మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు సార్. నా పేరు రమాదేవినండి. నేను జయప్రకాష్ నగర్లో ఉంటున్నాను. 40వ వార్డు మాది. మనోహర్ సార్ గారు 7-8 తారీఖుల్లో మా బజార్కి వచ్చారండి 40వ వార్డుకి. మాకు కాలువల గురించి కొంచెం కంప్లైంట్ ఉంది. మరి సార్ ఏంటమ్మా ఏంటి అని అడుగుతుంటే
సార్కి ఇలా కొంచెం మా పరిస్థితి కాలువలు తీయట్లేదు, కాలువలు సరిగా ఎత్తట్లేదు అని చెప్పాము. 24 గంటల్లోనే మాకు స్పందించి వాళ్ళ ద్వారా మాకు కాలువలు తీయించటం, క్లీన్ చేయించటం, రోడ్లు బాగా చేయించటం, ట్రాన్స్ఫర్ వేయించటం, కరెంటు పోతూ వస్తూ ఉన్న దానివల్ల కూడా మాకు ట్రాన్స్ఫర్ గురించి కంప్లైంట్ ఉంటే అది చెప్పారు మా వాళ్ళు, మేము అందరం కలిసి దాని గురించి కూడా మాట్లాడి 24 గంటల్లో వితిన్ స్పీడ్ మీద మాకు కొత్త ట్రాన్స్ఫర్ వేయించటం, మా బాధలు అర్థం చేసుకొని బాగా చేయించారు సార్. మనోహర్ సార్ గారికి మరీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. మా ఓటు ఆయనకే ఖచ్చితంగా. ప్రముఖ యూట్యూబర్ స్టైల్ రవి రూపొందించిన నేను తప్పు చెయ్యను 50వ షార్ట్ ఫిలిం పోస్టర్ను ఎమ్మెల్సీ మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ శనివారం స్థానిక మా ఏపీ కార్యాలయంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మా ఏపీలో సభ్యుడైన స్టైల్ రవి 50 షార్ట్ ఫిల్మ్లకు దర్శకత్వం వహించడం అభినందనీయమన్నారు. యూట్యూబ్ కంటెంట్లకు లక్షల్లో ప్రేక్షకులు ఉండటం వలన డిమాండ్ పెరిగిందని ఆయన పేర్కొన్నారు. ప్రేక్షకులు విపరీతంగా ఆదరించడం వల్లనే ఈనాడు స్టైల్ రవి గోల్డెన్ జూబ్లీగా తన 50వ షార్ట్ ఫిలింను యూట్యూబ్కు చిత్రీకరించారని ఆలపాటి రాజా చెప్పారు. ప్రత్యేకంగా దిలీప్ రాజా గారు మా ఏపీ ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత విభజన తదనంతరం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ అనేది మా ఏపీ స్థాపించి రిజిస్ట్రేషన్స్ కార్యక్రమం కానీ లోగో విడుదల చేసినప్పుడు స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఆ రోజున ప్రారంభించుకోవడం జరిగింది. ఆ రోజు దాదాపు స్థాపించి 2015లో 18లో స్థాపిస్తే 8 ఏళ్ళ పైన దాదాపు 600 మంది సభ్యులతో కూడినటువంటి ఈ మా ఏపీ నిరంతరం పరిశ్రమను ఇక్కడ తీసుకురావాలని చెప్పి, పరిశ్రమను ఇక్కడ స్థాపించాలని చెప్పి, అంతేకాకుండా ఇక్కడ లోకల్గా ఏమైనా షార్ట్ ఫిలిమ్స్ కానీ ఈవెన్ మూవీస్ తీసినా కూడా వాళ్ళ వరకే ఈ సబ్సిడైజ్ ఇవ్వాలనే ఆలోచన కానీ ప్రభుత్వ పరంగా వీళ్ళ యొక్క కోరికలు అప్పటి నుంచి కూడా ఉన్నాయి. మరి ఈ కార్యక్రమానికి శారద గారు అదేవిధంగా ఈ రోజున గోల్డెన్ జూబ్లీ సందర్భంగా 50వ షార్ట్ ఫిలింని మన స్టైల్ రవి గారు నిర్మించి దాన్ని ఒక డాక్యుమెంట్ని రిలీజ్ చేయడం అనేది, ఆ డాక్యుమెంట్ రిలీజ్కి మమ్మల్ని అందరినీ పిలవటం, మరి నాగశ్రీ గారు మహిళా దర్శకురాలు వారు కూడా ఈ యొక్క కార్యక్రమంకి, అంతేకాకుండా మన లోకల్గా ఉన్న మా ఏపీ ఆర్టిస్టులు హాజరైన వాళ్ళకి ప్రత్యేకంగా మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈరోజు చిత్ర పరిశ్రమ కొన్ని కారణాల వల్ల ఈ హై బడ్జెట్స్ అయినా లో బడ్జెట్ ఫిల్మ్స్ అయినా సరే ఈ పంపిణీదారులు అదేవిధంగా థియేటర్ యాజమాన్యం ఇదంతా కూడా చాలా ప్రాబ్లమ్స్లో ఉన్న సందర్భంలో మరి ఓటీటీ అదేవిధంగా ఈ రోజున యూట్యూబ్ ఛానల్స్ అనేవి పెరిగిన తర్వాత ఈ షార్ట్ ఫిలిమ్స్ యొక్క ప్రాధాన్యత కూడా పెరిగింది. ఎంటర్టైన్మెంట్ కానీ లేకపోతే ఏ రకమైనటువంటి ఇదైనా కూడా విత్ షార్ట్ టైంలో ఆ ఎంటర్టైన్మెంట్ అనేది కలిగిస్తే దాన్ని ప్రజలందరూ కూడా ఈ రోజున ఆహ్వానించేలాగా కనపడే అంశం. మా ఏపీ వ్యవస్థాపకులు సినీ దర్శకులు దిలీప్ రాజా మాట్లాడుతూ, ప్రస్తుతం సినీ పరిశ్రమలో దర్శకులుగా రాణిస్తున్న వారిలో అధిక శాతం షార్ట్ ఫిలింల నుండి వచ్చిన వారేనన్నారు. ప్రతిభ, సామర్థ్యం, సృజనాత్మకత గల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని యువతను మా ఏపీ ప్రోత్సహించడంలో నిస్వార్థంగా ముందుంటుందని, అందుకు గాను ఇప్పటికే ఎన్నో కార్యక్రమాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించామని ఆయన పేర్కొన్నారు. ప్రముఖ డాక్టర్ శారద మాట్లాడుతూ, ఆంధ్రాలో సినీ పరిశ్రమ అభివృద్ధిని మా ఏపీ చేస్తున్న నిరంతర కృషి అభినందనీయమన్నారు. ప్రముఖ యూట్యూబర్ స్టైల్ రవి మాట్లాడుతూ, తనను ఆదరిస్తున్న లక్షలాది ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. మా ఏపీ సభ్యత్వం కార్డులను ఉచితంగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, డాక్టర్ శారద పంపిణీ చేశారు. కార్యక్రమంలో మహిళా దర్శకురాలు నాగశ్రీ, సినీ నటులు రమేష్ వర్మ, వారణాసి పాత్రుడు యశ్వంత్, చంద్ర, మధుప్రియ, రమ్య, మానస, నాగమణి, వీరంకి లక్ష్మి, శ్రీధర్ శర్మ, మల్లెపాడు రమేష్, సైదులు, కాకాని వెంకటేశ్వరరావు తదితరులు మా ఏపీ సభ్యత్వం కార్డులను అందుకున్నారు. మా ఏపీలో సభ్యుడైన స్టైల్ రవి, యూట్యూబర్స్ అందరికీ స్టైల్ రవి అంటే సుపరిచితమే. ఇవాళ సినిమాలున్నా, మల్టీప్లెక్స్లున్నా,
యూట్యూబ్ వ్యూయర్స్ లక్షల్లో ఉన్నారు. చాలామంది రీల్స్ చేస్తూ పాపులర్ అయిన వాళ్ళు ఉన్నారు, షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ పాపులర్ అయిన వాళ్ళు ఉన్నారు. ఈ నేపథ్యంలో మా ఏపీలో మెంబర్ అయిన రవి, మీరు గూగుల్లోకి వెళ్ళి స్టైల్ రవి అని కొట్టే అతను తీసినవన్నీ వస్తాయి. అతను తీసిన 50వ షార్ట్ ఫిలిం నేను తప్పు చేశా టైటిల్ అది. ఆ థంబ్నైల్స్ కూడా అట్రాక్టివ్గా ఉండడానికి అలా పెడుతుంటారు వాళ్ళు. ఎవరు తప్పు చేశారు ఏం చేశారన్నది చూసినా కానీ తెలియదు. ఈ 50వ గోల్డెన్ జూబ్లీ షార్ట్ ఫిల్మ్ ఈరోజు గౌరవనీయులు మన ఎమ్మెల్సీ మాజీ మంత్రివర్యులు ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ గారితో ఈ పోస్టర్ రిలీజ్ చేయటం చాలా సంతోషంగా ఉంది. ఈ పోస్టర్ని మళ్ళీ యూట్యూబ్లో లోడ్ చేస్తారు. ఈ కార్యక్రమం అంతా కూడా యాక్చువల్గా ఈరోజున తెలుగు సినిమా పరిశ్రమలో టాప్ 9 డైరెక్టర్స్లో 7 షార్ట్ ఫిల్మ్స్ నుంచి వచ్చిన వాళ్ళే. షార్ట్ ఫిల్మ్స్ వాళ్ళకి మంచి కెరీర్ ఉంది. అందుకనే మా ఏపీ ఎప్పుడు కూడా ఆంధ్రాలో ఉన్న యూజ్ టు ఎంకరేజ్ ది టాలెంటెడ్ ఎనఫ్ పర్సన్స్ ఫ్రమ్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ స్టేట్. ఈ మా ఏపీ నెలకొల్పాము అంటే దాని వెనక అన్న రాజేంద్ర ప్రసాద్ గారి కష్టం ఉంది. గౌరవనీయ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి రాజేంద్ర ప్రసాద్ గారు ఆ రోజున తీసుకెళ్ళి మా ఏపీ లోగోని కూడా అన్నగారే సీఎం గారితో ఆవిష్కరించడం కూడా జరిగింది. సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మా ఏపీ రాష్ట్రంలో ఈ చలనచిత్ర పరిశ్రమ ఆంధ్రప్రదేశ్కి రావాలని పోరాడుతూ ప్రయత్నం చేస్తూ బ్రతిమలాడుతూ ప్రభుత్వాన్ని వేడుకుంటూ ప్రతి వారం ఏదో కార్యక్రమం చేస్తూ మా ఏపీ ముందుకెళ్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఇటీవల 3 days వర్క్షాప్ కూడా పెట్టాం. మరి ఈ మా ఏపీ మెంబర్షిప్ కూడా మేము ఇచ్చేది ఉచితంగానే ఇస్తున్నాం. శ్రీ విఘ్నేశ శ్రీనివాస ట్రస్ట్ ఆధ్వర్యంలో నారాయణ అష్టాక్షరి దివ్యక్షేత్రం కోసం భూదాన విరాళాల సేకరణకు భక్తులు సహకరించాలని ట్రస్ట్ నిర్వాహకులు ఆర్వి కిరణ్ కుమార్ కోరారు. శనివారం బాలాజీరావుపేటలోని కోట బద్రీనాథ్ గుప్తా స్థల ప్రాంగణంలో నిర్వహించిన శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. శ్రీ వెంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వాములకు ప్రత్యేక పూజల అనంతరం భక్తులు సామూహికంగా విష్ణు సహస్రనామ పారాయణం నిర్వహించారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో జూన్ 13 నుంచి వరుసగా 8 శనివారాల పాటు ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా వైకానిస పండితులు డాక్టర్ అద్దేపల్లి శ్రీమన్నారాయణాచార్యులు దంపతులను ట్రస్ట్ సభ్యులు సత్కరించారు. సంకీర్తన బృందం అధ్యక్షురాలు మూర్తి అనురాధ మాట్లాడుతూ ట్రస్ట్ చేపడుతున్న ఆధ్యాత్మిక కార్యక్రమాలకు తమ సహకారం కొనసాగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు, సంకీర్తన బృందం సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. ఈ రోజున మన త్రయోదశి, గత ఏకాదశి రోజున ఈ యొక్క ప్రాంగణంలో 200 గజాల స్థలాన్ని మనం రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. అంటే వెంకటేశ్వర స్వామికి 7 కొండల స్వామి కదా, 7 కొండల మన పేర్లు ఎలా ఉన్నాయో ఈ యొక్క యాదృచ్ఛికంగా ఈ యొక్క మన దివ్యక్షేత్రం ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క ప్రాంతం కూడా 7 డాక్యుమెంట్స్గా ఉన్నాయి. ఒక డాక్యుమెంట్ మనం తీసుకోవడం జరిగింది ఈ రోజున. రెండో డాక్యుమెంట్ మనం త్వరితగతిన విరాళం తొందరగా మన భక్తులను సేకరణ చేసుకుని అది కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరుగుతుంది. మనకి 300 గజాల స్థలాన్ని మన వెనకాల ఉన్న ఆటోల ప్రాంతం ఉన్నది చూసారా, అదన్నీ 300 గజాల స్థలాన్ని ఆ యొక్క మధ్య చలమబాబు గారు మనకి ఉచితంగా అందజేయడం జరుగుతుంది. ఇలా దీనికి ముందుగా అనేక మంది ఒక ఉమ్మడి ఆస్తి విజయలక్ష్మి డాల్మిల్, అలాగే తడిగిల్ల సత్యనారాయణ గారు వారి యొక్క బంధుమిత్రుల యొక్క 6 ఉమ్మడి ఆస్తిని కూడా మనం సేకరణ చేయడం జరుగుతుంది. దశాబ్దాల క్రితం ఒకే తరగతి గదిలో చదువుతున్న స్నేహితులు మళ్లీ ఒక చోట చేరి పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఆప్యాయంగా గడిపిన వేళ కోగంటి శివయ్య పాఠశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం సందడి చేసింది. 1975, 1980 విద్యా సంవత్సరాలకు చెందిన పూర్వ విద్యార్థులు శనివారం నిర్వహించిన ఆత్మీయ ఆనంద సమ్మేళనంలో పాల్గొని తమ విద్యార్థి దశ అనుభవాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల అభివృద్ధికి తమ వంతు సహకారంగా ఒక బీరువాను బహుకరించారు. అలాగే తమకు విద్యాబోధన చేసి జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకునేలా మార్గనిర్దేశం చేసిన పూర్వ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించి కృతజ్ఞత అభివందనలు తెలిపారు. వాళ్ళందరం పాత మిత్రులు అందరం కలుసుకున్నాం 46 ఏళ్ల తర్వాత. ఈ కోగంటి హై స్కూల్లో 11:30 దాకా 12 దాకా గడిపాము. అక్కడ మా హెడ్ మాస్టర్ గారు విఎల్ఎన్ శాస్త్రి గారిని సన్మానించుకున్నాం. బాగా ఆనందంగా ఉంది ఆయనకు కూడా. అట్లాగే పాటిబండ్ల సుబ్బారావు గారిని, మన ప్రస్తుతం హెడ్ మాస్టర్ గారిని సన్మానించుకున్నాం. వాళ్ళందరినీ సన్మానించాం. తర్వాత ఇక్కడ ప్రోగ్రాం జరిగింది, ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేసుకున్నాం. అందరూ కుశల ప్రశ్న అందరూ కలవటం చాలా ఆనందంగా ఉంది. ఇట్లాంటివి మళ్ళీ చాలా ప్రతి సంవత్సరం చేసుకోవాలని అందరం ఆకాంక్షిస్తున్నాము. దీనికి వాళ్ళందరూ కూడా సహకరిస్తారు. కమిటీ మెంబర్స్ వీళ్ళిద్దరూ వహీదును రెడ్డి గారు ఇద్దరు బాగా హార్డ్ వర్క్ చేసి ఈ 2 నెలల్లోనే వీళ్ళందరినీ గ్యాదర్ చేశారు. చాలా ఆనందంగా ఉంది కలవటం. మా స్కూల్లో చదువుకున్న పాత మిత్రులు చాలామంది కలిశారు ఈరోజు. వాళ్ళతో అన్ని పాత అనుభవాలు పంచుకున్నాము. ఆనందంగా ఉంది మాకు. 13/6/2026
46 సంవత్సరాల 75-80 పూర్వ విద్యార్థులందరూ కలిసి ఆత్మీయ ఆనంద సమ్మేళనం జరుపుకోవడం జరిగింది. దీంట్లో చాలా విషయాలు పాత జ్ఞాపకాలు నెమరేసుకోవడం జరిగింది. అలాగే మా పూర్వ గురువులు విఎల్ఎన్ శాస్త్రి గారిని, అలాగే రైటర్ సుబ్బారావు గారిని, ప్రస్తుతం ఉన్న హెడ్ మాస్టర్ రాజిరెడ్డి గారిని వీళ్ళందరినీ సన్మానించుకోవడం జరిగింది. అలాగే మా పూర్వమిత్ర అందరి సహకారంతో ఆ స్కూల్కి ఒక బీరువా కావాలని ఆయన రాజిరెడ్డి గారు కోరితే వారికి ఆ బీరువా కూడా బహుకరించడం జరిగింది. అలాగే మున్ముందు మేమందరం మళ్ళీ కలిసి మళ్ళీ ఇలాంటి సేవా కార్యక్రమాలు కానివ్వండి, ఇంకోటి కానివ్వండి ఎక్కువగా చేయాలని, అందరూ సహకరించుకోవాలని, అందరూ మనందరూ టచ్లో ఉండాలని. 46 సంవత్సరాలలో మేము 60 ఏళ్లలో అందరం 15 ఏళ్ళు 16 ఏళ్ళ యువతులం అయిపోయాము. కార్యక్రమంలో అబ్దుల్ వహీద్, మోహన్ రెడ్డి, విఎస్ఆర్ సి ప్రసాద్, జి జయమ్మ, అరుణకుమారి, వెంకటలక్ష్మి, భారతి, రాణి, భగవత్ దత్తు తదితరులు పాల్గొన్నారు. ఎన్నో ఏళ్ల తర్వాత కలుసుకున్న సహపాఠులు పాత మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఆనందోత్సాహాల మధ్య సమయం గడిపారు. ఈ సమ్మేళనం స్నేహబంధాలకు చిరస్మరణీయ వేదికగా నిలిచింది. ఈ సమయంలో ఉన్న వీళ్ళెవ్వరి నెంబర్స్ కానీ ఎవరు ఎక్కడున్నది అనేది కానీ ఎవ్వరికీ తెలియదు. కానీ వాళ్ళు ఎక్కడెక్కడున్నారు ఏమిటి అని వాళ్ళ ఫోన్ నెంబర్స్ అందరికీ గ్యాదర్ చేసి అందరు ఫ్రెండ్స్ని ఒక దగ్గరికి చేర్చి ఈ సమ్మేళనం ఏర్పాటు చేసినాం. గత 46 సంవత్సరాల నుంచి వీళ్ళు ఎక్కడెక్కడ వివిధ వృత్తుల్లో ఉన్నా కానీ వాళ్ళ పనులు మానుకుని ఈరోజు ఇక్కడ సమావేశానికి వచ్చినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం. అందరం కూడా ఇప్పటివరకు ఎట్లా చేసామంటే ఆ 15 ఇయర్స్ 10th క్లాస్లో ఎట్లా అల్లరి చేసామో అదే దాంట్లోనే ఉన్నాం. ఎవరం కూడా దాన్ని దాటి రాలే. అయితే ఈరోజు మనం ఈ 46 సంవత్సరాల క్రితం మనం విద్యార్థులుగా కలిసి కూర్చున్నాము. అయితే మనం ఈ మధుర జ్ఞాపకాల ద్వారా మళ్ళీ ఈరోజు కలుసుకున్నాం. మనం కలిసి కూర్చున్న బెంచీలు, చదివిన పాఠాలు, చేసిన అల్లర్లు, పంచుకున్న నవ్వులు ఇవన్నీ ఈరోజు మళ్ళీ మన కళ్ళ ముందు ప్రత్యక్షమైనాయి. చూసాం కదా ఇంతవరకు. 46 సంవత్సరాలు అనేవి మన రూపాలను మార్చవచ్చు. ఈ జీవితం మొత్తాన్ని వాళ్ళు మౌల్డ్ చేసినటువంటి ఉపాధ్యాయులు. ఆ తిట్లే దీవెనలతో మనం ఇంత ఎత్తుకి ఎదగగలిగామన్నమాట. నేను ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో వచ్చామన్నమాట. అయినా ఏదో ఆ రోజుల్లో మా అమ్మ నాన్న బడికెళ్ళరా అనేవాళ్ళు. ఒక చెవులు సంచులు ఉండేవి అనమాట. అందులో ఒక పలకేసి ఇక్కడ తగిలించేవాళ్ళు. నడుచుకుంటా వెళ్ళేవాళ్ళు అనమాట. నాకు చదువు ఇష్టం లేదు, ఎప్పుడు ఆడుకోవాలని ఉండేదన్నమాట. మా అమ్మ మాకు మాయమాటలు చెప్పేది. ఇవాళ ఏ వారం రా? గురువారం అమ్మ. రేపేవారం? శుక్రవారం. ఎల్లుండు శనివారం. శనివారం ఏంట్రా? ఒంటిపూట పడమ్మా. రెండో పూట ఆడుకోవచ్చు కదరా, ఇంకెన్ని రోజులు రేపే కదా అంటే అవునమ్మా అనేవాడు. సరే ఇదిగో ఈ 5 పైసలు ఉంచుకొని జీడీ కొనుక్కోనా, ఎల్లు బడికి అనేది. అంట మాయ మాటలు చెప్పి తల్లి ఆ సంచి తగిలిచ్చి బడికి పంపించేది. మేము నడుచుకుంటూ వెళ్ళి ఆ మాయ మాటల్లో పడి ఏదో కొద్దిగా గురువులు చెప్పింది చదువుకోవడానికి రాగలిగాం అన్నమాట. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మంత్రి మనోహర్ చొరవతో జయప్రకాష్ నగర్లో లో వోల్టేజ్ సమస్యకు శాశ్వత పరిష్కారం. తెనాలి ప్రజల సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యం. మంత్రి నాదెండ్ల మనోహర్. చోరీ చేసి పారిపోయిన ఏఐ నిఘాకు చిక్కిన నిందితుడు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.